నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. నేను తేజస్వి. ఎస్, తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. రోజుకొక కొత్త అధ్యాయం మలుపు తిరుగుతుందనమాట. సో దాంట్లో భాగంగానే జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. సో ఇందులో నిజమెంత ఉంది? నిజంగానే పెడుతున్నారా? పెడితే ఎలా మోటివ్ ఏంటి? పార్టీ మోటివ్ వీటి కోసం మనతో మాట్లాడడానికి స్టూడియోలో మనతో పాటు హిమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ మీనా గారు ఉన్నారు. అడిగి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీనా గారు, ఐ థింక్ చాలా యంగెస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకోవచ్చా మేము? ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి మా వ్యూయర్స్కి. నా పేరు మీనా చవాన్. నేను హిమాయత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, జాగృతి పార్టీ నుండి. ఓకే. సో ఇంత చిన్న వయసులో అసలు పాలిటిక్స్ ఎంట్రీ ఏ మోటివ్? మీ మోటివ్ ఏంటి ఎంట్రీ ఇవ్వడానికి? యాక్చువల్లీ నేను అట్ ది ఏజ్ ఆఫ్ 16 నుండే నేను పాలిటిక్స్లో ఉన్నాను. బీఆర్ఎస్లో నేను చాలా ప్రచారాలు కానీ ముట్టగోపాల్ గారితో కానీ నేను చాలా తిరిగినాను. కాకపోతే నాకేమనిపించింది అంటే అక్క ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని జాగృతిలో మళ్ళా చేరుకుందాం. సో మామూలుగా పాలిటిక్స్ అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, ఎవ్రీథింగ్ మేబీ అదంతా కన్ఫామ్గా మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాతే ఎంట్రీ ఇచ్చుంటారు. మీ అసలు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నేను ఇంటర్ కంప్లీట్ చేసినాక డైరెక్ట్ డిగ్రీలో డబల్ డిగ్రీ చేశాను, కేయూ ఓయూ రెండు. ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్. దెన్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్. నేను ముంగట వెళ్ళలేకపోయినా బికాస్ ఆఫ్ బీసీ రిజర్వేషన్స్. అక్క దానికోసమే స్టాండ్ తీసుకుంది కాబట్టి. సో అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ నిజాం కాలేజ్. సూపర్. సో మీనా గారు, ఇన్ని ఇయర్స్ నుంచి బీఆర్ఎస్తోనే ఉండి బీఆర్ఎస్లోని పోటీ చేసి ఎంత అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఎందుకు ఇటు చేంజ్ అయ్యారు? యాక్చువల్లీ సొంత ఆడబిడ్డనే వాళ్ళు పెట్టుకోలేకపోయినారు. మేము ఒకవేళ బీఆర్ఎస్లో అదే పని చేసి ఉంటే అదే కార్యకర్త పోస్ట్గా ఉండాల్సి వస్తుండే. అదే ఇప్పుడు నేను అక్క కొత్త పార్టీ పెడుతుందని అక్కడ చేరుకొని నాకు అక్క ఒక పెద్ద పొజిషన్ ఇవ్వాలనుకుంటుంది కాబట్టి నేను అక్కని ఫుల్ సపోర్ట్ ఇచ్చి అక్కతోనే ఉండాలనుకుంటున్నాను. మీరు అన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. సొంత ఆడబిడ్డనే వాళ్ళు చూసుకోలేకపోయారని నిజంగానే అంటే కవిత గారు విమర్శిస్తున్నట్టు వీళ్ళందరినీ దయ్యాలు ఇలా పేర్లు పెట్టి విమర్శిస్తున్నట్టు నిజంగానే జరుగుతుందా అక్కడ? ఆబ్వియస్లీ. సో పబ్లిక్ అందరికీ తెలుసు కదా, చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, పబ్లిక్ అంతా చూస్తుంది కదా, మళ్ళీ మీడియా ముంగట ఎందుకు వస్తలేరు? ఎందుకు పర్టికులర్ పీపుల్నే అంటే చాలా మంది అనుకుంటున్నారు బయట కూడా పర్టికులర్ పీపుల్నే కవిత టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి. మీరేమంటారు దీనికోసం? నిజం కాబట్టే కదా అక్క మొత్తం పబ్లిక్లో పెట్టింది. వాళ్ళు ఎందుకు మీడియా ముంగట వస్తలేదు? మళ్ళీ నేను పేర్లు తీసుకునే అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది, చూస్తూనే ఉన్నారు న్యూస్లో. సో వాళ్ళు మీడియా ముంగట వచ్చి ఆన్సర్ చేయలేకపోతున్నారు. కాకపోతే అక్క ఇక్కడ నుండి క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళ వై దే ఆర్ నాట్ ఆన్సరింగ్. సో తెలంగాణలో ఇన్ని బలమైన పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బీఆర్ఎస్కి 10 ఏళ్ళ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, బీజేపీ కేంద్రంలో ఉంది. సో కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళగా నిలబడిపోయిందనమాట. ఈ అన్నీ తట్టుకొని ఇప్పుడు ఈ పెట్టబోయే పార్టీ నిలబడగలదా? చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ 10 years అధికారంలో ఉండే, ఏం బీకిందని? గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం బీక్తుందని? అక్క ఆబ్వియస్లీ ఇప్పుడు బీజేపీ ఇట్స్ సెంట్రల్ పార్టీ రైట్. సో ఎందుకు ఏం చేయలేకపోతుంది తెలంగాణ కోసం? అక్క ఆబ్వియస్లీ షీఈస్ అ ఫ్యూచర్ సీఎం అండ్ షీఈస్ గోయింగ్ టు బి ద సీఎం. ఫస్ట్ ఎవర్ ఉమెన్ సీఎం ఇన్ తెలంగాణ ఇస్ కవిత అక్క. ఓకే, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే నాకు నా పర్సనల్ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. అది అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? సి అక్క ఈజ్ అ పబ్లిక్ ఫిగర్ నౌ, ఆబ్వియస్లీ షీఈస్ ఫైటింగ్ ఫర్ పబ్లిక్. మీతో అందరూ they are not. Akka is the only one who is coming for public. So obviously done. అయితే ఈ రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కవితగా? అక్క ఆబ్వియస్లీ సిద్దిపేట. అంటే మామూలుగా జనాల్లో ఒకటి లైన్ పాతుకుపోయి ఉంది, సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా అని. ఎక్కడిది హరీష్ రావు అడ్డా అండి? రేపు కవిత అక్కనే అక్కడ అడ్డా, నెక్స్ట్ బోధన్. సో ఆబ్వియస్లీ అక్కదే అడ్డా అది. సో చాలా కాన్ఫిడెంట్గా నెక్స్ట్ సీఎం కవితకి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పి ఐ లైక్ యువర్ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ. సో అంటే అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కదా, మోటివ్ ఏంటి అసలు? మీ పార్టీ మోటివ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి అనేది? యాక్చువల్లీ ప్రజల దగ్గర ఇంకా రీచ్ కాలేదేమో. ప్రజల దాంట్లో ఏముంది అంటే దే ఆర్ లైక్
అక్క బీఆర్ఎస్ నుండి తీసినందుకు పార్టీ పెడుతుంది అనుకుంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు పబ్లిక్ కోసం, కాంగ్రెస్ ఇప్పుడు ఉండి ఏం చేస్తలేదు కాబట్టి, ఏం బీక్తలేదు కాబట్టి అక్క ఏమనుకుంటుంది, ఇప్పుడు నేను పబ్లిక్ కోసం ఏమైనా ఫ్యూచర్ ఫర్దర్ డెవలప్మెంట్స్ చేద్దామని అక్క పార్టీ పెడుతుంది. సో ఫస్ట్ ఆ తప్పు ఉన్నది బ్రెయిన్లో, అది తీసేసేయండి. అక్క బీఆర్ఎస్ నుండి తీసేసినందుకు పార్టీ కాదు పెట్టడము, అక్క పబ్లిక్ కోసం పార్టీ పెడుతుంది. ఓకే, అంటే నేను పీపుల్ సైడ్ నుంచి మాట్లాడాలి కాబట్టి ఇంతమంది ఏమీ చేయలేదు కదా, చేయగలమన్న కాన్ఫిడెంట్ ఉందా? చేస్తుంది అక్క ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టలేదు అక్క, ఉమెన్ రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేస్తుంది అక్క, మా ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ఫైట్ చేస్తుంది. సో అక్క ఆబ్వియస్లీ వెన్ షీఈస్ ఫైటింగ్ షీ హ్యావ్ టు డూ ఆర్ ఎల్స్ యు నో ద ఆన్సర్. ఎస్. అయితే చాలా చిన్న వయసులోనే మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు మీరు? మోస్ట్లీ ఫ్రమ్ హిమాయత్ నగర్ డివిజన్ ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్. యా షూర్. ఇప్పుడు జాగృతి అనేది హిమాయత్ నగర్ డివిజన్ లో మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నది. సో ఫస్ట్ అక్క జాగృతి పార్టీ అని అసలు ఎవరికి ఐడియా లేకుండా హిమాయత్ నగర్ డివిజన్ లో, సో అక్కడ నేను జెండా పెట్టి ఇచ్చేసాను. సో ఆబ్వియస్లీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ ద విన్నర్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే మీరేం చేయబోతున్నారు హిమాయత్ నగర్ పీపుల్కి కోసం, మీరేం చేయబోతున్నారు? యాక్చువల్లీ అక్కడ నాలా ప్రాబ్లం అనేది చాలా ఇయర్స్ నుండి ఉంది, చాలా ఇయర్స్ నుండి. అది ఒక్కటి డెవలప్ చేస్తలేరు అక్కడ. అసలు డెవలప్మెంట్ అనేది ఏం లేదు, అంతా అట్లనే. నేను 10 years బ్యాక్ హిమాయత్ నగర్ని చూసింది, ఇప్పుడు వరకు అదే చూస్తున్నాను. సో నాకు ఫ్యూచర్లో ఇట్లా టక్క వర్క్ అయిపోవాలని చూస్తున్నా. ఇప్పుడు ఎట్లుందంటే ఎలక్షన్స్ వచ్చే 45 days ముందు వర్క్ చేస్తారు అక్కడ. ఎట్లుందంటే ఇప్పుడు రోడ్ తోసి పెట్టినారు. సో నేను అలా చేయను. ప్రాబ్లం ఉంది అని పబ్లిక్ నా దగ్గర రీచ్ అయిందంటే నెక్స్ట్ డే దాన్ని అది ఫినిష్ అయ్యేటట్టు చూస్తా. కానీ నేను 45 days ముందు ఎలక్షన్ ఉంది, ఇప్పుడు నేను పని చేయాలి, చూపించుకోవాలి పబ్లిక్కి అనేది నా దాంట్లో లేదు. ఓకే వీణ గారు, అంటే పీపుల్ మిమ్మల్ని బిలీవ్ చేయాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? పీపుల్ నన్ను బిలీవ్ చేసి ఆల్రెడీ దే బిలీవ్ మీ. ఐఎమ్ ఆల్రెడీ వెరీ ఫేమస్ ఇన్ హిమాయత్ నగర్. సో డ్యూ టు మై ఫేస్ వాల్యూ దే విల్ ఆబ్వియస్లీ బిలీవ్ ఇన్ మీ. సో ఐ హావ్ ఎన్ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ పబ్లిక్ ఇన్ హిమాయత్ నగర్. మీరు బీఆర్ఎస్ నుంచి ఇటు కవితకు వచ్చేసారు కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోవటానికి మెయిన్ రీజన్ లిక్కర్ కేసు అనేది అందరూ అనుకుంటున్నారు. అదే వినిపిస్తుంది మనకి. దాని తర్వాత ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది కవిత గారికి. దానికోసం ఎందుకు హైలైట్ చేయలేకపోతున్నారు? ఎందుకు హైలైట్ చేయాలి? అక్కకి కాన్ఫిడెంట్ ఉండే, అది ఆబ్వియస్లీ న్యాయం జరిగింది కాబట్టి అక్కకి తెలుసు కేసు పడినప్పుడే న్యాయం జరుగుతుందని అక్కకి తెలుసు కదా. సో అందుకే అక్క ఇప్పుడు చూపించుకునే అవసరమే లేదు, ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు కదా. సో ఆబ్వియస్లీ పీపుల్ నో అక్క ఈజ్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ట్రూత్ అని. అయితే చాలా ఇయర్స్ నుంచి కవిత గారు కూడా బీఆర్ఎస్తోనే ఉండి, ఇయర్స్ నుంచి కాదు, ఐ థింక్ ఒక మోటివ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఉంది బీఆర్ఎస్ అనేది. సో అప్పటి నుంచి వాళ్ళతోనే ఉండి ఇప్పుడు పదే బయటకు వచ్చి వాళ్ళని పోక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేమంటారు? ఎందుకు చేస్తున్నారు అసలు అలా? వాళ్ళు పోక్ చేసింది కాబట్టే కదా రిటర్న్ లో పోక్ అనేది పోతుంది. సో వాళ్ళు పోక్ చేయకపోయి ఉంటే అక్క ఇంకా స్టిల్ బీఆర్ఎస్ లోనే ఉండేది కదా. పోక్ చేసింది కాబట్టి అక్క ఈరోజు జైల్లో ఉండే కదా. అది పబ్లిక్ లో నేను చెప్పాలనుకుంటున్నా. ఇందాక మీరు అన్నారు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు పార్టీలో చేరుతానని అడిగినప్పుడు ఒప్పుకోలేదు, అందుకే బయటకు వచ్చేసి పార్టీ పెడుతున్నారు కవిత అనేది ఒకటి వినబడుతుంది బయట. అది మీకు తెలిసే ఉంటుంది. మీరేమంటారు? ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, 100 మంది 100 చెప్తారు, 100 మంది 100 చెప్తారు. అక్కకి అట్లా ఏం లేదు, తనకి ఇష్టం వచ్చింది అక్క చేస్తుంది. కాకపోతే మీకు తెలిసింది ఇంకా. రైట్ మీనా గారు, అంటే కాసేపు మనం బయటకు వచ్చేద్దాం అక్కడి నుంచి. ఈ కొత్త పార్టీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఏంటి అసలు సింబల్ ఏంటి, జెండా ఏంటి? మేము కూడా అందరితో పాటు తెలుసుకోవాలా? అంతే కదా. 25th April కి ఉంది. ఓకే, దిస్ మంత్ 25th అక్క పార్టీ లాంచ్ చేయబోతుంది. సో అప్పుడు మీరు కూడా వచ్చి జాయిన్ అయిపోండి. ఓకే, యుల్ నో. ఎక్కడ లాంచింగ్ ఇదంతా కూడా? మునీరాబాద్ మేడ్చల్లో. ఓకే, డన్. అక్క చాలా షీ వాంట్ టు గ్యాదర్. అక్క ప్లాన్ ఏంటంటే 60,000 50 to 60,000 వస్తారు అనుకుంటున్నారు, కానీ ఎక్కువనే వస్తారు అక్క కోసం జనాలు. మీనా గారు, మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? డాడీ పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ అనమాట. ఓకే, సో యా ఆబ్వియస్లీ నేను డాడీ సపోర్ట్ వల్లనే ఇక్కడ వచ్చాను ఈరోజు. అంటే చాలా డేర్ ఉండాలి పాలిటిక్స్లోకి రావాలన్నా,
ఇవన్నీ మాట్లాడాలన్నా చాలా డేర్ ఉండాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? లైక్ డాడీ నుండి వచ్చింది. హీస్ అ టైగర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ యాక్చువల్లీ. మేము 4 సిబ్లింగ్స్ అనమాట. సో 4 సిబ్లింగ్స్ లో నేనే చాలా డేరింగ్ అనమాట. ఎదురు చేసేది ప్రతిదానికి నేనే. డాడీ తర్వాత ఇంట్లో అనేది నేనే. సో నాకు అన్నయ్య ఉన్నారు, అక్క ఉన్నారు, నేను, తమ్ముడు, మేము 4 మెంబర్స్ అనమాట. సో డాడీతోనే. అయితే యువర్ ద యంగెస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా అయితే. అంటే 10 years నుంచి ఉన్నారు, బట్ స్టిల్ ఇంకా యంగెస్ట్ పొలిటీషియన్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మీ ఏజ్ని బట్టి. మామూలుగా ఇప్పుడు యువత చాలామంది చదువుకొని వాళ్ళకి జాబ్స్ లేక, లేకపోతే ఇంకే రిజర్వేషన్స్ లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు కదా. యాజ్ ఏ యూత్ మీరేం చెప్తారు వాళ్ళ కోసం? నేను ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చే యూత్ ఫేస్ చేయొద్దని నేను రాజకీయంలో వస్తున్నాను. దట్ ఈస్ రీజన్ ఐ ఫేస్డ్ అ లాట్. నాకు బీసీ రిజర్వేషన్స్ అనేది లేవు, ఉమెన్ రిజర్వేషన్స్ అనేది లేదు. కాబట్టి నేను స్టిల్ యంగ్ అంటున్నారు కాబట్టి నాలాగా యూత్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం వేరే యూత్ వచ్చే యూత్ ఫేస్ చేద్దని నేను రాజకీయం. ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ మీకు ఏమన్నా తెలుస్తున్నాయా? లైక్ ఏమన్నా చూస్తున్నారా? మీకు ఏమనిపిస్తుంది వాటి మీద? నవడేస్ గ్రూప్స్ అనేటివి అసలు మీకు వినిపిస్తుందా? చర్చలో ఉందా గ్రూప్స్ అనేటివి? లేదు. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటారు కదా, మళ్ళీ గ్రూప్స్ ఎందుకు పెడతలేరు? ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు పెడతలేదు గ్రూప్స్ అనేది? ఓన్లీ యూపీఎస్సీ అనేది ఒకటే వర్డ్ వినిపిస్తుంది ఎవ్రీ ఇయర్. గ్రూప్స్ అనేది కూడా పెట్టచ్చు కదా. ఓకే. సో మీనా గారు, యాజ్ ఎ విమెన్ చాలామంది బయటికి రావడానికి, అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది, అంతా సెట్ అయ్యారు, మెన్కి ఈక్వల్గా మనం వర్క్ చేస్తున్నాము, అన్నిట్లో రాణిస్తున్నాము. ఈవెన్ దో పాలిటిక్స్లో కూడా ఎక్కువ విమెన్సే కనబడుతున్నారు. మీరేం చెప్తారు అసలు విమెన్స్ కోసం, అప్కమింగ్ ఇంకా రావాలనుకునే వాళ్ళకి? ఎందుకంటే వెరీ ఛాలెంజింగ్ జాబ్ ఇది. మొన్న కూడా కవిత గారు మాట్లాడారు దీనికోసం. సో వెరీ ఛాలెంజింగ్ జాబ్ ఇది. చాలా డేర్ కావాలి, ఓపిక కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ధైర్యం అంతా కూడా ఉండాలి. మీరు ఏం చెప్తారు విమెన్స్కి? సో మనము మన కోసం ఫైట్ చేయాలంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు రేజ్ ద వాయిస్. మనం పబ్లిక్ కోసం ఉంటున్నాం కాబట్టి మనం వాయిస్ రేజ్ చేయాల్సిందే. సో మీరు ఒక ఇంటర్వ్యూలో చూసుంటారు, ఒక మీడియా ప్రెస్ మీట్లో అక్క చెప్పినారు, నాలాగా 100 ఆడబిడ్డలని నేను తయారు చేస్తా బిడ్డ అన్నారు. సో అది నాలో ఉంది అండ్ ఐ విల్ డెఫినెట్లీ రేజ్ ద వాయిస్. ఓకే. సో మామూలుగా అంటే కవిత గారు అనగానే ఆమె ఒక ఆడపిల్ల, అందరికీ ఆడపిల్లలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పటి వరకు చాలామంది చేంజ్ అయ్యారు, అంతా మారుతుంది, ఈక్వల్ టు మెన్ మనం వర్క్ చేస్తున్నాం. బట్ ఇంకేమన్నా మారాలా? మీ ఒపీనియన్లో ఇంకేమన్నా మారాల్సింది ఉందా? మారుద్దాం. నేను అధికారంలో వచ్చినప్పుడు పక్కా మళ్ళీ మీతోని జాయిన్ అయ్యి ఐ విల్ షూర్లీ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. ఓకే. మీనా గారు, మనం గతంలో చూసుకుంటే చాలామంది, అంటే ఎగ్జాంపుల్ మనం షర్మిల గారిని తీసుకుందాం, పార్టీ పెట్టారు, తీసేశారు, మళ్ళీ వేరే వాటిలో విలీనం అయిపోయారు వేరే పార్టీలో. ఇప్పుడు సింగిల్ విమెన్ కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు. వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే మళ్ళీ వెళ్ళి బీఆర్ఎస్లో కలిసే ఛాన్స్ ఉందా? ఇది యాక్చువల్లీ పబ్లిక్ ఆలోచించాలి. బీఆర్ఎస్ నుండే బయటపడ్డది అక్క, మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు వెళ్తుంది అక్క? వెళ్దు. ఖచ్చితంగా తను కేసీఆర్ బిడ్డ కాబట్టి కేసీఆర్ ఎలాగైతే అధికారంలో వచ్చారో అలాగే కవితక్క కూడా అధికారంలో వస్తుంది. చూడండి, రైట్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. రైట్. సో మీనా గారు, ఫైనల్గా మీ డివిజన్ పీపుల్ కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలందరికీ కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ యాక్చువల్లీ మాకు స్ట్రీట్ లైట్స్ ఇష్యూస్, నాలా ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. అక్కడ ప్రతి స్ట్రీట్లో చూస్తే మీరు అక్కడ లైట్స్ లేవు. సో ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి నేను చేయిస్తా అంటే కాదు కదా. సో నేనేం చేయాలనుకుంటున్నా అంటే, నాకు ఓట్ వేసినా వేయకపోయినా, నా ప్రజలు నాకు ఓట్ వేసినా వేయకపోయినా నేను పబ్లిక్తో ఉంటాను అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో నేను సాల్వ్ చేయడానికి, ఫైట్ చేయడానికి పక్కా నిలబడతాను. సో ఫైనల్గా కొత్త పార్టీ తెలంగాణలో రాబోతుంది, వీఆర్ వెరీ హ్యాపీ. మీరేం చెప్పబోతున్నారంటే పార్టీ తరపున ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? చెప్పాలంటే అసలు అక్కకి పోటీయే లేదు. ఈ కాంగ్రెస్ అనేది, బీజేపీ అనేది, ఈ బీఆర్ఎస్ అనేది అసలు పోటీయే కాదు అక్కకి. అక్క ఈజ్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బీ ద సీఎం ఆఫ్ స్టేట్ అండ్ ఫస్ట్ ఎవర్ ఉమెన్ సీఎం ఇన్ తెలంగాణ ఇస్ కవితక్క అండ్ షూర్లీ షిల్ డూ ఇట్. షిల్ విన్ ఆల్ పబ్లిక్స్ లవ్. సూపర్. మేము కూడా కవితక్క విన్ అవ్వాలనే కోరుకుంటున్నాం, మీరు కూడా మీ నియోజకవర్గంలో విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీనా గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా కవితక్క విల్ బి ద సీఎం అని చెప్తున్నారు. చూద్దాం, ఇన్ని బలమైన పార్టీలని తట్టుకొని కవితక్క అధికారంలోకి వస్తారా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతే.